పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక చట్టపరమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఇదివరకు పెళ్లి అనేది పెద్దల నిర్ణయంతో ముడిపడి పలువురిని ఆహ్వానించి అందరి ఆశీర్వాదాల మధ్య జరిగేది. ఇప్పుడు కూడా ఇలానే జరుగుతున్నా అప్పటికి ఇప్పటికీ కొన్ని మార్పులు వచ్చాయి. పెళ్లికి చట్టపరమైన భద్రత ఏర్పరిచారు. పెళ్ళైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తారు. అయితే చాలామంది ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. అసలు మ్యారేజ్ సర్టిఫికేట్ వల్ల కలిగే లాభాలు ఏంటి? పెద్దల సమక్షంలో అందరి అంగీకారంతో పెళ్లి జరిగినా, ప్రేమ వివాహాలు చేసుకున్న ప్రతి జంట మ్యారేజీ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటారు. ఎందుకు? దీని వెనుక గల కారణాలేంటి అనేటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివాహ ధృవీకరణ పత్రం. పెళ్ళైన ప్రతి జంటకు వివాహ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందుకోసం వివాహ పత్రిక, పెళ్లి సమయంలో తీయించుకున్న ఒక ఫోటో ప్రభుత్వానికి సమర్పించాలి. ఇవన్నీ చూశాక ప్రభుత్వం ఆ జంటకు వివాహ ధృవీకరణ పత్రం మంజూరు చేస్తుంది. ఇది పెళ్లి చేసుకున్న జంటలకు వివాహ బంధం గురించి భరోసా ఇస్తుంది. ఇందులో ఎవరు మోసపోయే అవకాశం లేకుండా చేస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ వల్ల మరిన్ని ముఖ్యమైన లాభాలు ఉన్నాయి. ఇప్పటి భార్యాభర్తల భవిష్యత్తు మీద చాలా ప్లానింగ్తో ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసేవారు అయితే, వారు విదేశాలకు వెళ్ళాలనే ప్లానింగ్తో ఉంటే వారికి తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ లేని పక్షంలో వారికి వీసా, ఇమిగ్రేషన్ ప్రక్రియలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహ ధృవీకరణ పత్రం లేకుండా బ్యాంకు డిపాజిట్లు, జీవిత బీమా, బీమా సౌకర్యాలు, బ్యాంకు లోన్లు తదితర ప్రభుత్వ, ప్రైవేటు ప్రయోజనాలు పొందలేరు. అది చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. ముఖ్యంగా నామినీ పేరు నమోదు కాకపోతే చాలా సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మహిళలకు మ్యారేజ్ సర్టిఫికేట్ చాలా అవసరం. ఒకవేళ భర్త మరణిస్తే అతనికి సంబంధించిన ఆస్తులను, తన హక్కులను క్లెయిమ్ చేయాలని అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే భర్తకు సంబంధించిన ఆస్తులపై హక్కుల కోసం ఆమె చాలా పోరాడాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు లేదా వివాదాలు ఏర్పడితే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా దాన్ని గెలిపించుకోవడం కష్టం. ఆ వివాహం చెల్లుబాటును సవాలు చేయవచ్చు. రిజిస్ట్రేషన్ లేకుండా సరైన ఆధారాలు లేని వివాహాలను ప్రభుత్వం చట్ట విరుద్ధమైనవిగా సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది కూడా. కాబట్టి ఇప్పట్లో వివాహ చెల్లుబాటుకు సరైన ఆధారాలు, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. కొన్నిసార్లు వివాహం పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు కూడా మోసపోతూ ఉంటారు. వివాహం అనంతరం మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా, సరైన ఆధారాలు లేకుండా చేసి వారిని మోసం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి మోసాలలో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు.